ఇప్పుడు మనము భగవద్గీత 2వ అధ్యాయంలోని సాంఖ్యయోగంలో 62, 63 శ్లోకముల యొక్క భావాన్ని తెలుసుకుంటాము. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతివిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వస్తువులను గురించి ఆలోచిస్తుంటే వాటి యందు ప్రీతి కలుగుతుంది. ప్రీతి వలన కోరిక కలుగుతుంది. కోరిక తీరనప్పుడు క్రోధం కలుగుతుంది. క్రోధం వలన సమ్మోహము, సమ్మోహం వలన స్మృతిభ్రంశము, స్మృతిభ్రంశం వలన బుద్ధినాశము కలుగుతాయి. బుద్ధి నశించిన తర్వాత ఆ మానవుడు సమూలంగా నాశనమవుతాడు. ఈ శ్లోకాలలో ఇంద్రియాలు ఏ విధంగా బుద్ధిని వినాశం వైపు లాగుతాయో గొప్పగా వర్ణింపబడింది. ఒకదానికొకటి గొలుసు లింకుల వలె సంబంధము కలిగి మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా అన్ని దశలను వివరించడం జరిగింది. ఇది చూస్తుంటే అరేబియన్ ఒంటె కథలో వలె మొదట ఒంటె తలను టెంటులో పెట్టుకునేదానికి అనుమతి అడుగుతుంది. తర్వాత మెడను, తర్వాత ముందరి కాళ్ళు, చివరికి వెనుక కాళ్ళను కూడా టెంటులోనికి చేర్చి చివరికి ఆ యజమాని అయినటువంటి అరేబియన్ను టెంటు బయటికి గెంటి వేస్తుంది. అదేవిధంగా కోరికలు కొద్ది కొద్దిగా మనలో మొదలయ్యి చివరికి బలవత్తరములై మనలను నాశనము చేస్తాయి. అందుకే గౌతమ బుద్ధుడు సర్వ దుఃఖములకు కోరికలే మూల కారణమని చెప్పడము జరిగింది. అదేవిధంగా ఆంగ్లేయులు మొదట వ్యాపార రీత్యా మన భారతదేశమునకు వచ్చి కొద్ది స్థలమును అడిగి తీసుకున్నారు. చివరకు భారతీయులనే అనగదొక్కి దాదాపు 400 సంవత్సరముల పాటు మనలను పరిపాలించడం జరిగింది. అంటే విషయ సంకల్పములు మనలను పరిపాలిస్తున్నాయి. ఇంద్రియాలను బుద్ధి అదుపు చేయాలి, కానీ బుద్ధిని ఇంద్రియములు ఎటువంటి పరిస్థితుల్లో నియంత్రించకూడదు. కోరికలకు, వ్యసనాలకు బానిస కాకూడదు. ఇవి చివరకు హత్యలకు కానీ ఆత్మహత్యలకు కానీ దారితీస్తాయి. ఈ మధ్య కాలంలో మనము న్యూస్ పేపర్లలో ఇటువంటి వార్తలు ఎక్కువగా గమనిస్తున్నాము. మొక్కై వంగనేది మానై వంగున అనేది సామెత. అందువలన కోరికలను మొదటలోనే నియంత్రించాలి, లేకపోతే అవి వ్యసనంగా మారి మన జీవితాన్ని సర్వనాశనము చేస్తాయి. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అనగా మనం ఎప్పుడు కూడా సోమరిగా ఉండడము అనేది చేయకూడదు. పనులు చేయకుండా సోమరిగా ఉంటే మనసు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అందువలన మనమందరము ఏదో ఒక మంచి పనిలో మనస్సును నిమగ్నము చేయాలి. ఒక కథలో చెప్పినట్లు మనస్సు అనేది భూతం వంటిది. దానికి ఎప్పుడూ పనులు చెప్తూ ఉండాలి, లేకపోతే ఆ భూతము మనల్నే తినివేస్తూ ఉంది. అనగా ఈ మనస్సు అనేది విషయములపైకి వెళ్ళి మనలను అధోగతిలోకి పడవేస్తుంది. కథలోని భూతమునకు ఎప్పుడూ ఒక పని చెప్పాలి కనుక కుక్కతోకను చక్కజేయుట లేదా ఒక చెట్టు ఎక్కి దిగుతూ ఉండమని అటువంటి పనులు అప్పగించినట్లు మనకు కథలో తెలుసు. అదేవిధముగా మనస్సునకు నిరంతరము భగవంతుని ధ్యానము అలవాటు చేసినతో త్వరలోనే మనము మోక్షము సాధింపగలము. అనగా పనులన్నీ వదిలివేసి భగవంతుని చేయవలననే అర్థము కాదు. మన కర్తవ్యములను, ఉద్యోగములను నిర్వహిస్తూనే వాటిని నిస్వార్థముగా ప్రతిదినము కొద్ది సమయము భగవంతుని ధ్యానించినప్పటికీ సరిపోతుంది. మన బాధ్యతలను కూడా నిస్వార్థముగా ప్రార్థనా దృష్టితో చేస్తూ ఉండినప్పటికీ మనము
మోక్షమును సాధించగలము. శుభం భూయాత్.